ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో 650 మంది రౌడీ షీటర్లను హౌస్ అరెస్టు చేసినట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ పకిరప్ప తెలిపారు. 91 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ పొలిటికల్కి పోటీ చేసిన అభ్యర్థుల ఇల్లు దగ్గర బందోబస్తు కూడా దీని భాగంగానే మనము కన్సిడర్ చేస్తూ 42 మంది పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 41 పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్లో మేము జిల్లా వ్యాప్తంగా చెప్పేది 41 పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ అండ్ 42 పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర 4వ తేదీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా 79 మొబైల్ పార్టీస్ మరియు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక్కొక్క క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీ 7 క్యూఆర్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అదనపంగా వజ్రా వెహికల్స్, ఫాల్కన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు ఆ రోజు కౌంటింగ్ సెంటర్కి వచ్చే ఏజెంట్లకి మరియు పోటీ చేసే అభ్యర్థులకి తదుపరి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత రిటర్న్ మూమెంట్లు కూడా క్యాండిడేట్స్ మరియు గెలిచిన ఓడిపోయిన క్యాండిడేట్ సరి అయిన భద్రత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ టైప్ మూమెంట్ ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి సెంటర్ రీచ్ అయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ డిక్లేర్ అయిన తర్వాత తదుపరి నెక్స్ట్ వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఉంటుందో ఆ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ సరైన బందోబస్తు అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం 18 షాడో టీమ్స్ కూడా మనము ఏర్పాటు చేసినాము. బాక్స్ టైప్ మూమెంట్ కోసం సాయుధ బలగాలతో వెహికల్స్ రెడీగా పెట్టుకుని బాక్స్ టైప్ మూమెంట్లో క్యాండిడేట్స్ అందరినీ కూడా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 4 సెక్షన్స్ ఆర్మ్డ్ ఫోర్స్ 4 ఎస్ఐలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనము ఏర్పాటు చేస్తున్న బందోబస్తు. ఇది కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత రౌడీ ఎలిమెంట్స్ని ఆ రోజు మనము జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ తదుపరి జరిగే ఘటనలు ఎవరైనా హింసాత్మక ఘటనలు పాల్పొందొచ్చు లేదా ఎలక్షన్ ఇంటిమిడియేటర్స్ అని మనం ఏం పిలుస్తామో వాళ్ళందరినీ కూడా హౌస్ డిటెన్షన్ చేసే ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలుపెట్టినాము. ఖచ్చితంగా ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా హౌస్ డిటెన్షన్ లేదంటే పోలీస్ స్టేషన్స్లో మన చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ ఆ రోజు తీసుకురావడం జరుగుతుంది. సో విల్ నాట్ అలో ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టు మూవ్ ఫ్రీలీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. 18 షాడో టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీడియా కూడా ఆ రోజు సపరేట్గా ఇక్కడ ఇది ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ చూపిస్తాను. మీ వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి, తదుపరి మీకు దగ్గరనే ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈజ్ మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. సో దానికోసమే మనము 7 పోలీస్ ఆఫీసర్స్ని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా ఒక్కొక్క సపరేట్ పోలీస్ ఆఫీసర్ని నియమించినాము. సో మీరు బ్యాచ్ వారీగా ఒక ఐఎండ్పిఆర్ ఆఫీసర్ మరియు ఒక పోలీస్ ఆఫీసర్స్తో కలిపి బ్యాచ్ వారీగా వెళ్ళి కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియని మరి మీరు వీడియో షూట్ చేసుకుని మళ్ళీ మీకు అలాట్ చేసిన మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ ఏముందో ఆ సెంటర్లో మళ్ళీ మీరు రావాల్సిందిగా మేము మీడియా కూడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మీకు ఫిజికల్గా మేము చూపిస్తాం. సో ఈ అన్ని అంశాలు మనం పరిగణనలోకి తీసుకొని 2417 మెంబర్స్తో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ నేత భూమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది. మొన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం, 4వ తేదీ తర్వాత ముసళ్ళ పండగ ఉంది, మీరంతా కాచుకోండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ అందు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది. ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపేమో మేము గెలుస్తూ ఉన్నాం, ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెబుతూ మరోవైపు దింపుడు గల్లెం ఆశతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా,
నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకో అని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు, ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురెడ్డి పోరాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగదొక్కారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ చూశారు. దాదాపు 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో, కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి, ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత 4 రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ ఏమీ పాటించకూడదు, మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాలి, అలాంటి వారు మాత్రమే ఆర్బీఐ ద్వారా తెస్తున్న 4,000 కోట్ల అప్పులను తన సొంత కాంట్రాక్టర్లకు పంచిపెట్టబోతున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 1,000 కోట్ల అప్పులను తన సొంత పనులకి వాడుకున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం, తనకిష్టమైన కంపెనీలకి చెల్లించటం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు. అవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా, ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పుల్లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆ ప్రభుత్వానికి, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆ ప్రభుత్వానికి. అందుకే ఆయన కాని సమయం అయిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరి తెగించి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తిపడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు, కమిషన్ల కోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దించారు. నేను అడుగుతున్నా ఈ రోజున సిఎస్ని, ముఖ్యమంత్రిని కూడా ఈ 25,000 కోట్ల రూపాయలు రేపు వచ్చేదాంతో కూడా కలిపి, లేకుంటే దాన్ని పక్కన పెట్టి 21,000 శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు? ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు, ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు, ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి?
వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్? ముందున్న వాడికి ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ను కూడా త్రోసిరాజని మీ ఇష్టం వచ్చినట్లుగా అసమధీయులకి అప్పచెబుతారండి. కమిషన్ల కోసమే కదా. నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా, మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా? కమిషన్ల కక్కుర్తిపడి కాదా? రిలీజ్ చేయండి శ్వేతపత్రం. ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు, ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు, ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు ముందు పనిచేశారు, మీరెవరికి చెల్లించారు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి లేడు, అయిపోయింది, రేపటితో అవుట్. ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి. మీరు సిఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సిఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను, శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు? 21,000 28 జూలై 2021 విశాఖ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ మల్లికార్జున బాధ్యత చేపట్టారు. వైసీపీ పెద్దలకు భూములు అప్పజెప్పే పనులు చక్కబెట్టారు. సీఎం జగన్, సిఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్ మల్లికార్జునది ఒకే జిల్లా, కడప జిల్లా అని పీతలమూర్తి యాదవ్ అన్నారు. డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గారి సేవలో, ధనంజయ రెడ్డి గారి సేవలో, భారతీ రెడ్డి గారి సేవలో, విజయసాయి రెడ్డి సేవలో, వైవి సుబ్బారెడ్డి సేవలో తరిస్తున్న మాట వాస్తవం కాదా? కడప వాళ్ళకే కొమ్ము కాయడానికే ఈ యొక్క కలెక్టర్ మల్లికార్జున్ని ఇక్కడ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? విశాఖ జిల్లా చరిత్రలో ఈ కలెక్టర్ హయాంలో జరిగినటువంటి భూదోపిడి ఇప్పటి వరకు కూడా గత జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కేంద్ర బాధ్యతలు వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా కలిపి చెప్తున్నా, మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి చేసినంత అత్యంత అవినీతిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఐఏఎస్ మొత్తం అందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి, అది చీఫ్ సెక్రటరీ ఈ భారతదేశంలో లేరు. ఐఏఎస్ గా ఉన్నటువంటి అధికారి ఐఆర్ఎస్ అని, జీ హుజూర్ అని సేవ చేసే దాంట్లో క్రమంలో భాగంగా యథేచ్ఛగా జవహర్ రెడ్డి సేవలో, జవహర్ రెడ్డి బినామీల సేవలో తరించారని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు చూడండి, భోగాపురం చుట్టుపక్కల, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 30 కిలోమీటర్ రేడియస్ లో పూసపాట్రే కావచ్చు, రణస్థలం కావచ్చు, ఇటు ఆనందపురం, ఇటు పెందుర్తి కావచ్చు, భీమిలి కావచ్చు, పద్మనాభం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అసైన్ ల్యాండ్స్ ని దళిత, పేద, నిరుపేదల, బడుగు బలైన వర్గాలు చెందినటువంటి అసైన్ భూముల్ని, డీ పట్టాల్ని డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బినామీలు, అలాగే మంత్రులు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీలు రాయించేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 9 లక్షల ఎకరాలు ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో అవి కూడా ఎంత మేరకు రిజిస్ట్రేషన్ అయినాయి, ఎక్కడ కూడా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లో జారీ చేసిన వాటిల్లో విశాఖ, విజయనగరం జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినంత శాతం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదన్నది మేము చెప్తా ఉన్నాము. ఈ యొక్క మల్లికార్జున కలెక్టర్ గారు జారీ చేసింది పేద రైతుల కోసం కాదు, బడుగు బలైన వర్గాల దళితుల భూముల కోసం కాదు. సాక్షాత్తు జవహర్ రెడ్డి బినామీలకి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని
దీంట్లో జిల్లా కలెక్టర్ నేను కూడా భాగస్వామిని అని చెప్పుకునే చెప్పారు నిన్న, చెప్పకనే. ఎందుకంటే సామాన్య రైతు కనుక ఫ్రీ హోల్ సర్టిఫికేట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు ప్రకారంగా వాళ్ళకి ఫ్రీ హోల్ సర్టిఫికేట్ జారీ చేసే పరిస్థితి లేదని చెప్పి జవహర్ రెడ్డి బినామీలే బెదిరించారు. దానికి ఉదాహరణ ఈ గండిగుండంలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములు ఉన్నాయో అలాగే అన్ని ప్రాంతాల్లోని ప్రజల నాడి హృదయ స్పందన వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం? ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది అని రావెల పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, కౌంటింగ్ కి అందరం కూడా సిద్ధపడుతున్నాం. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆయన సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన 10 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవడానికి ఇచ్చినటువంటి తీర్పు ఈవీఎంలలో, బ్యాలెట్ పేపర్లో, పోస్టల్ బ్యాలెట్లో భద్రంగా ఉంది. రేపు కౌంటింగ్ జరగబోయే 4వ తారీఖు నాడు ఇక లాంఛనంగా ప్రకటించడమే. అయితే ప్రతిపక్ష పార్టీలు, ఎన్డీఏ కూటమి ఒక పెద్ద రాజకీయ కుట్రకు సిద్ధమయ్యారు. ఓటమిని వాళ్ళు అంగీకరించలేక, ఓటమిని సహించలేక, రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక ఒక కొత్త మైండ్ గేమ్ ఆడుతూ ఒక రాజకీయ కుట్రకు తెరదీసి ఎగ్జిట్ పోల్స్ సంస్థల్ని మేనేజ్ చేసి, మ్యానిపులేట్ చేసి తప్పుడు సర్వేలని ప్రకటిస్తూ ఈ తప్పుడు సర్వేల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి, కౌంటింగ్ ప్రక్రియ వాళ్లకు అనుకూలంగా మలుచుకోవడానికి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక కొత్త మైండ్ గేమ్, రాజకీయ కుట్రతో కూడినటువంటి మైండ్ గేమ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. 40 సంస్థలు, సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటిస్తే వీటిల్లో 40 సంస్థలు కూటమికి అనుకూలంగా ఉన్నాయట. కేవలం 5 సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాలను వెళ్లబుచ్చారని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని, కుట్రపూరిత సమాచారాన్ని ప్రచారం చేస్తూ రాబోయే ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలో భద్రంగా ఉంది, పోస్టల్ బ్యాలెట్లో భద్రంగా ఉంది. ఆ భగవంతుడు ప్రజలు మన తలరాత రాశారు. మళ్ళా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి సిద్ధంగా ఉన్నాడని. దేవుడు రాసినటువంటి తలరాత, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా వీళ్ళు మారుస్తారు? అది మార్చడానికి సాధ్యమేనా? తప్పుడు సర్వేలు ఇస్తే అది మారిపోతుందా? తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తే ఆ తీర్పు మారిపోతుందా? ప్రజలను తప్పుదారి పట్టించి
మీడియా సంస్థల ద్వారా ప్రజల మైండ్లను కంట్రోల్ చేసి కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళ చేతిలోకి తీసుకుంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా మారుతుంది అని నేను సూటిగా ఎన్డీఏ కూటమిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎన్ని గిమ్మికలు చేసినా, ఎన్ని తప్పుడు సర్వేలు ప్రకటించినా, ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినా, ఈసీని మీ గుప్పిట్లో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు అనుకూలమైనటువంటి సర్కులర్స్, మెమోస్ ఇప్పించుకున్న భగవంతుడు తలరాత రాశాడు, ప్రజలు తీర్పునిచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు అని చెప్పేసి విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గంటా శ్రీనివాసరావు ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతుంది. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుంది. భీమిలిలో రాష్ట్రంలో కూడా తెలుగుదేశందే గెలుపు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ఎలవేల్పు మనందరం కూడా ఎంతో ఆరాధించే కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితం ద్వారా మోక్షాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ, లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వేస్ కానీ, దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ 6వ ఎలక్షన్ నాకైతే. గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ, లేకపోతే చెన్నై కానీ, కర్ణాటక కానీ, వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో, ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రాబోతా ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం అభినందించాలి. మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన యొక్క అనుభవం, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు, ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో 7కు 7 కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి అభ్యర్థులు కలబోతా ఉన్నారు. అలాగే ఎంపీ కూడా భారీ మెజార్టీతో కలబోతా ఉన్నారు. విశాఖపట్నం మొత్తం కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, విశాఖపట్నానికి ఉజ్వలమైన భవిష్యత్తు కొత్త ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ కూటమి నేతలు అల్లర్లు సృష్టిస్తారా,
లేకపోతే వైసీపీ అల్లలు సృష్టిస్తారో మనం వేరేగా చెప్పనవసరం లేదు. మొన్న ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు. ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో ఏజెంట్లు, రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్కి వెళ్ళొద్దు, వాదించేవాళ్ళు వాళ్ళు మాత్రం ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంతరార్థం ఏంటో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఎలాగూ గవర్నమెంట్ రావట్లేదు, ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించే సరే ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా సాగకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నం మనం ఆల్రెడీ చూసి